హాయ్ ఆల్, నేను ఈ రోజు నుంచి మనుస్మృతి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే రీసెంట్గా కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను కొన్ని వీడియోస్లో చూసింది ఏంటి అని అంటే చాలామంది మనుస్మృతి గురించి మాట్లాడుతూ దాంట్లో కొంతమందిని తక్కువగా చేసి మాట్లాడారు, అంటే తక్కువగా చెప్పారు అని, కొంతమందిని ఎక్కువగా చెప్పారని అయితే నేను చాలా వీడియోస్ అయితే చూశాను అనమాట. సో దాని తర్వాత నాకేమనిపించింది అంటే ఒక మంచి బుక్ కొని చదివి అసలు నిజంగా ఏముంది మనుస్మృతిలో చూడాలనిపించింది. అందుకని నేను చదివితే నాకు అనిపించింది ఏంటి అని అంటే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్నింటి చాలానే మంచి విషయాలు ఉన్నాయి, అలానే కొన్ని అలాంటి విషయాలు కూడా ఉన్నాయన్నమాట. వేరు కొంతమంది బాధపడే విషయాలు కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే మీకు ఈ రోజు నుంచి మనుస్మృతి వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. నేను కొంతమందిని కించపరచాలని, కొంతమందిని తక్కువగా చేసి మాట్లాడాలి అని, లేదా కొంతమందిని మాత్రం వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి తప్పుగా చెప్పడానికని అయితే కాదు. ఓన్లీ అసలు దీంట్లో ఏముంది అని తెలుసుకునే ఇది అందరికీ ఉండాలి కదా. సో కొంతమంది చదవలేకపోవచ్చు, సో వాళ్ళ కోసం అని చెప్పి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. హోప్ మీరు నన్ను తప్పుగా అయితే అర్థం చేసుకోరని అయితే అనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ మనుస్మృతి గురించి తీసుకుంటే మొదటి అధ్యాయంలో ఏముంటుంది అని అంటే అసలు బ్రహ్మదేవుడు ఎలా సృష్టించబడ్డాడు, బ్రహ్మదేవుడి సమయం ఎంత, దాంతో అంటే బ్రహ్మదేవుడికి ఒకే ఒక రోజు ఉంటుంది అనమాట. ఒక రోజు ఉదయం, ఒక రోజు రాత్రి, ఎంతెంత టైం ఉంటుంది, ఒక రాత్రి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఉదయం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. సో వాటన్నిటి గురించి వర్ణన, దాని తర్వాత జలం, నీరు ఎలా పుట్టింది అని, దాని తర్వాత పర్వతాలు, నదులు, చెట్లు, అన్ని కొండలు ఒక్కోటొక్కోటి ఎలా పుట్టాయి అని చెప్పి, దాని తర్వాత జీవరాశుల దగ్గర కనిస్తే మనుషులది మనం లాస్ట్లో చెప్దాం, జంతువులు ఎలా పుట్టాయి అని, పక్షులు ఎలా పుట్టాయని, క్రిమికీటకాలు ఎలా పుట్టాయి అని, దాని తర్వాత నీటిలో ఉండే అంటే నీటి లోపల ఉండే జంతువులు కానీ, చేపలు కానీ, ఇవన్నీ ఎలా పుట్టాయని, ఇలా ఒక్కోటి ఎలా పుట్టాయో మొత్తం వివరించుకుంటూ వచ్చారనమాట. సో అదంతా ఒక పార్టు. లాస్ట్లో ఇంకొక పార్ట్ ఏంటి అని అంటే మనందరికీ తెలుసు, అందరూ అనుకునేది ఏంటి అని అంటే ఈ మెయిన్ సెంటెన్స్ అనమాట. ఏంటి అంటే బ్రహ్మ సృష్టిలో ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఉత్పన్నమయ్యారు. సో ఈ టెక్స్ట్ కూడా మనుస్మృతిలో అయితే చెప్పడం జరిగిందనమాట. సో ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, అలాగే పాదాల నుంచి శూద్రులు అయితే ఉత్పన్నమైతే జరిగింది. సో ఇది ఫస్ట్ వీడియోనే. నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో మనుస్మృతిలో అలా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.